హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి టీటీడీ తిరుమల అన్న ప్రసాదంలో కొత్తగా మరో పదార్థం అయితే చేరుస్తున్నట్లుగా మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి టీటీడీ భక్తులకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తిరుమలలో అన్నప్రసాదానికి ఎంతో ప్రత్యేకత అయితే ఉంది. నిత్యం వేలాది మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తారు. తిరుమలకు వచ్చే భక్తులకు అత్యుత్తమ నాణ్యతతో కూడిన అన్నప్రసాదాలు అందించడమే లక్ష్యమని టీటీడీ చెబుతోంది. ఇక ఇదే సమయంలో భక్తుల నుంచి అన్నప్రసాదంపై ఫీడ్బ్యాక్ సేకరిస్తున్నారు. ఇదే సమయంలో భక్తుల నుంచి వస్తున్న సూచనల మేరకు మెనూలో మార్పులు చేస్తున్న టీటీడీ మరో కొత్త పదార్థం అందించాలని నిర్ణయించింది. తిరుమలలో ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులకు అన్నదానం చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నుంచి మే మాసం వరకు 4.4 కోట్ల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు టీటీడీ తెలిపింది. 15.8 టన్నుల బియ్యంతో నిత్యం 3 లక్షల మంది భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు వివరించింది. ఈ ఏడాది జనవరి మాసంలో 1 కోటి, ఫిబ్రవరిలో 71.39 లక్షలు, మార్చిలో 84.85 లక్షలు, ఏప్రిల్లో 85 లక్షలు, మే నెలలో 92 లక్షల మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లు గణాంకాలతో సహా టీటీడీ పేర్కొంది. ఇక గత 3 నెలలుగా నిత్యం 60,000 మంది భక్తులకు అల్పాహారం, 1.56 లక్షల మందికి భోజనం, 70,000 మంది భక్తులకు పాలు, టీ, కాఫీ పంపిణీ చేసినట్లు టీటీడీ చెప్పింది. మరోవైపు అన్నప్రసాదం ట్రస్టుకు అందించిన విరాళాలు 2,500 కోట్లకు చేరుకున్నాయని తెలిపింది. విరాళాలపై వచ్చే వడ్డీతో పాటు పలువురు భక్తులు ఉచితంగా ఇస్తున్న కూరగాయలతో నిత్యం భక్తులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. కాగా కొద్ది నెలల క్రితం టీటీడీ అన్నప్రసాదంలో వడ చేర్చింది. ఇక ఇప్పుడు భక్తుల నుంచి వస్తున్న సూచనల మేరకు పప్పును వడ్డించే అంశం పరిశీలిస్తుంది. ప్రస్తుతం అన్నంతో పాటు వెజిటేబుల్ కర్రీ, సాంబారు, రసం, మజ్జిగ, చట్నీ, చక్కెర పొంగలితో పాటు వడను కూడా వడ్డించనున్నారు. ఇలా 7 రకాల రుచులను అన్నప్రసాదంగా అందిస్తున్న టీటీడీ ఇకపై పప్పును జోడించాలని భావిస్తుంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.